ఫ్యాక్టరీలో పనిచేసే ఒక వ్యక్తి ఒక చాక్లెట్ బార్లో దాచిన గోల్డెన్ టికెట్ను కనుగొంది. ఆమె దాన్ని దాచడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఒక వ్యక్తి దాన్ని ఆమె చేతుల్లో నుంచి లాక్కుంటాడు. నిజానికి ఆ వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా కోట్ల కొద్దీ చాక్లెట్లు కొనడానికి సుమారు $2 బిలియన్ ఖర్చు చేశాడు. గోల్డెన్ టికెట్ దాగి ఉన్న చాక్లెట్లను కనుగొనడానికి అతను వేలాది మంది కార్మికులను నియమించాడు. ప్రపంచంలో అలాంటి గోల్డెన్ టికెట్ ఉన్న చాక్లెట్లు కేవలం 5 మాత్రమే. వాటిని కనుగొన్న వారికి ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించే అవకాశం లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలు ఆ టికెట్లు దొరకాలని ఆశతో చాక్లెట్లు కొనడం ప్రారంభించారు. మొదటి గోల్డెన్ టికెట్ను అతిగా లావైన ఒక బాలుడు కనుగొన్నాడు. రెండో టికెట్ను చాక్లెట్ల కోసం $2 బిలియన్ ఖర్చు చేసిన ఒక మిలియనీర్ కుమార్తె కనుగొంది. మూడో టికెట్ను ఒక అమ్మాయి, నాలుగో టికెట్ను పగలు రాత్రి వీడియో గేమ్స్ ఆడే మైక్ అనే బాలుడు కనుగొన్నారు. ఇప్పుడు కేవలం చివరి టికెట్ మాత్రమే మిగిలి ఉంది. చార్లీకి అది దొరుకుతుందని ఆశ లేదు. వారి కుటుంబం చాలా పేదది. వారు ఒక చిన్న పాడైపోయిన ఇంట్లో నివసించేవారు. చార్లీ పుట్టినరోజు రోజు అతని కుటుంబం చాలా కష్టపడి అతనికి ఒక చాక్లెట్ బార్ కొని ఇచ్చింది. చార్లీ ఉత్సాహంగా దాన్ని తెరిచాడు. కానీ అందులో గోల్డెన్ టికెట్ లేదు. అతను చాలా నిరాశపడ్డాడు. అతను బయటకు వెళ్లిపోయాడు. రోడ్డుపై నడుచుకుంటూ పోతుండగా కొంత డబ్బు కనిపించింది. ఆ డబ్బుతో మరో చాక్లెట్ బార్ కొనుగోలు చేశాడు. అది తెరిచిన వెంటనే అతని అదృష్టం వెలిగింది. ఈసారి అందులో గోల్డెన్ టికెట్ ఉంది. టికెట్ను చూసి దుకాణదారుడు చార్లీని అభినందించాడు. చార్లీ ఆనందంగా ఇంటికి పరిగెత్తి వెళ్లి తన తాతకు గోల్డెన్ టికెట్ను చూపించాడు.